अखिलभुवनदीपं भक्तचित्ताभ्यसूर्यं सुरगुणमुनिसेव्यं तत्त्वमस्यादिलक्ष्यं हरिहरसुतमीशं तारकब्रह्मरूपं शबरिगिरिनिवासं भावयी भूतनादं స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రితం వారి సౌజన్యంతో మనం ఈ యొక్క భక్తి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఈ ప్రారంభించుకున్నటువంటి ఈ కార్యక్రమంలో నేను నిన్న కొంచెం మాట్లాడేటప్పుడు ఆ చెప్పినటువంటి విషయం కొంచెం కఠినంగా ఉన్నది అనేటువంటి విషయం నాకే అర్థమైంది. ఎందుకంటే ఒక స్టాండర్డ్లో ఉన్న వాళ్ళకి ఆ స్టాండర్డ్ కలిగినటువంటి పాఠమే చెప్పాలి తప్పితే దిగువ స్టాండర్డ్ పాఠం చెప్పినా పాఠం తాలూకు విలువ పోతుంది. అదే కొంచెం ఎగువ స్థాయిలో పాఠం చెప్తే విద్యార్థులకు అర్థం కాక ఆ ఒక పాఠాన్ని అర్థం చేసుకోలేక వాళ్ళు చాలా తికమక పడటం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటి విషయం నిన్న నాకు బాగా కొంచెం అర్థమైంది. పాట నేను చెప్పటంలో కొంచెం కష్టమైనటువంటి దాన్ని తీసుకున్నానని. నీ అభ్యుదయ రహస్యంబు నా ఎరుకకు వచ్చే జపవా సత్తమున్ గాయత్రీ జపమే కదా వాయు విడువ ధరలకిట్టి భాగ్యము గలదే అని చెప్పేసి ఈ యొక్క పద్యకర్త వ్రాస్తున్నటువంటిది. ఎదురుకుండా ఉన్నవాడి తాలూకు అభ్యుదయము అంటే ఆనందము, ఒక చక్కని మార్గంలో ఉన్నాడు అనేటువంటి విషయం మనకు ఎలా తెలుస్తుందయ్యా అనేటువంటిది ఏంటంటే, అతను ఉన్నటువంటి స్థితిని బట్టి ఆనందంగా ఉన్నాడా, లేక ఏదైనా బాధతో ఉన్నాడా, లేక ఏదైనా వ్యాకులతతో ఉన్నాడా అనేటువంటి దాన్ని బట్టే అతని తాలూకు లక్షణాలని తెలుస్తాయి. దీనికి కారణం ఏంటంటే, ఈ యొక్క అభ్యుదయంలో ఉండటానికి గల కారణము ఈ యొక్క గాయత్రి అనేటువంటి మంత్రాన్ని నిరంతరము వదలకుండా అతను చేస్తూ ఉండటం మూలంగా అతనికి అటువంటి పరిస్థితి వచ్చింది. అంటే నిరంతరము కూడా ఒక నూనె దార మాదిరిగా ఆ ఒక మంత్రాన్ని వదలకుండా చేస్తూ ఉండటంతో అతనికి ఆ వైభవం కలిగింది అని చెప్పేసి ఈ యొక్క పద్యకర్త చెప్తున్నటువంటి విషయము. ఇక్కడ ఎందుకు ఇవన్నీ అని అంటే, ఈ శతకాలన్నీ కూడా దగ్గరగా ఇవి 10వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం నుంచి ఈ యొక్క శతకాలన్నీ కూడా ప్రారంభమైనాయి. కృష్ణ శతకం కానీ, సుమతి శతకం కానీ ఇవన్నీ ప్రారంభమైనాయి. అలాగే ఈ మధ్యన రాసినటువంటి శతకాల్లో దాశరథి శతకం అనేటువంటిది ఈ యొక్క రామదాసు గారు రాసినటువంటిది, ఈ దాశరథి శతకం కూడా పచ్చడిలోకి రావటం జరిగింది. దుష్ట సంహార నరసింహ దురిత దూర అని చెప్పేసి ఆ ఒక లక్ష్మీ నరసింహస్వామి తాలూకు శతకం కూడా చాలా ప్రసిద్ధిగాంచింది. ఈ యొక్క ధనాన్ని సంపాదించి తుదకు దొరలకిత్తురో దొంగలకిత్తురో అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే దూర్జటి అనేటువంటి ఈ యొక్క మహాకవి కృష్ణదేవరాయ ఆస్థానంలో ఉంటూ కాళహస్తీశ్వర శతకాన్ని రాస్తూ
తనువు నిక్కంబంచు మోహార్ణవ భ్రాంతించెంది చరించుచుండు గాని పరమార్థంపైన నీ ఎందుదా చింతాకంతయు చింత నిల్పడు కదా శ్రీకాళహస్తీశ్వర అని చెప్పటం జరిగింది. ఈ ఒక దుర్జటి కవి ఆ ఒక కాళహస్తీశ్వర శతకాన్ని రాసేటప్పుడు ఆ ఒక కాళహస్తీశ్వర శతకంలో ఆయన జీవితం తాలూకు అనుభవంలో ఉన్నటువంటి వాటినే ఆ శతకంలో ఆ ఒక పద్యాల కింద క్రోడీకరించి ఆయన రాయటం జరిగింది అని చెప్పేటువంటిది పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి విషయము. ఎంత శివ పూజా ధరంధ్రుడైనప్పటికీ కూడా అతను ఆ వేశ్యావాటికల్లో తిరగటం మూలంగా అతనికి ఆ ఒక వ్యాధి సోకి కుష్ఠవ్యాధి సోకి అతను అటువంటి కాళహస్తీశ్వర శతకం అనేటువంటి పద్యాన్ని రాసి ఆ ఒక కాళహస్తీశ్వరుడి వేడుకొని తన తాలూకు బాధలన్నింటినీ కూడా పోగొట్టుకున్నాడు. ఇవన్నీ ఎందుకు క్రోడీకరిస్తున్నాము అని అంటే నేను నా చిన్నప్పుడు కాలంలో మహా ఉంటే హరికథలను లేకపోతే మామూలుగా ఈ చెక్క బజల్లను ఇలాంటివి ఉండేటువంటివి. నా ఒక 74 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి సమయంలో నాకున్నటువంటి అనుభవంలో ఆ రోజుల్లో శ్రీకాకుళం రామాలయం అని చెప్పేస్తుంది, కోదండ రామాలయం అని చెప్పేటువంటి ఆలయంలో ఈ యొక్క హరికథ అనేటువంటిది ఎవరెవరో వచ్చి చెప్తూ ఉండేటువంటి పరిస్థితిలో ఉండేటువంటిది. అప్పుడు ప్రభావం ఏంటి అంటే ఈ యొక్క హరికథా పితామహుడైనటువంటి ఆదిభట్ల వారు చెప్పినటువంటి ప్రభావం ఆ యొక్క హరికథ అనేటువంటి వాటి మీద కనిపించి ఏ ఊళ్ళో చూసినా ఏ గుడిలో చూసినా అన్నట్టుగా ఈ హరికథలు అనేటువంటివి పెట్టడం జరుగుతూ ఉండేటువంటిది. కాలక్రమేణా అవి కూడా అంతరించిపోయి ఈ యొక్క నాటకములు అనేటువంటివి లోక ప్రసిద్ధంగా అన్నట్టుగా ఎక్కడ చూసినా ఏ భాషలో చూసినా ఈ యొక్క నాటకాలు అనేటువంటివి రావటం జరిగింది. ఆ కాలంలో భవళిపట్ల వారు మొదలుకొని అందరూ కూడా ఈ యొక్క నాటకాలని రాస్తూ ఉండేటువంటి వాళ్ళు. అంటే జనం ఏదైతే కోరుకుంటున్నారో, సమాజం ఏది కోరుకుంటుందో దాన్ని అందించటానికే ఆ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు పాకులాడతారు, దాని గురించే వాళ్ళు శ్రమిస్తారు అనేటువంటి విషయం ఇక్కడ మనం గ్రహించవలసినటువంటిది. నేటి కాలంలో ఈ యొక్క పుస్తకాలని చదువుకునేటువంటి సమయం లేక, ఈ గ్రంథాలని చదువుకునేటువంటి సమయం లేక, ఈ యొక్క ఇండస్ట్రియలైజేషన్ మూలంగా ఈ యొక్క కార్యాలయాల్లో పనిచేసి వచ్చిన తర్వాత కొంచెం సేపన్నా ఏదైనా విందాము అనేటువంటి పరిస్థితిలో ఉంటున్నటువంటి ఈ యొక్క సమాజానికి ఈ యొక్క ప్రవచనకారులు అనేటువంటి వాళ్ళు ఈ యొక్క ప్రవచనాలు చెప్తూ రామాయణ, భారత, భాగవత కథలని కథలుగానే చెప్పుకొస్తున్నారు తప్పితే కథలో ఉన్నటువంటి అంతర్భాగాలని విశ్లేషించడం అనేటువంటిది పోయింది. ఓ 4 సార్లు 5 సార్లు అన్నట్టుగాను ఆ ఒక పుస్తకాన్ని, ఆ రామాయణాన్ని కానీ, భారతాన్ని కానీ, భాగవతాన్ని కానీ చదవగానే దాన్ని పట్టుకుని వాళ్ళు మేము మాట్లాడతాము అనేటువంటి ఒక దృక్పథంతో వచ్చి ఈ యొక్క దేవాలయాల్లో పూర్వం చెప్పేవాళ్ళు ఇప్పుడు దేవాలయాలు కూడా పోయి ఇప్పుడు పెద్ద పెద్ద
ప్లే గ్రౌండ్స్ లాంటి వాటిల్లో వీళ్ళు ఉపన్యాసాలు చెప్పడం ప్రారంభిస్తున్నారు. ఎందుకంటే జనాలు చాలామంది వచ్చేస్తారు, ఆ గుడిలో ఉన్నటువంటి ముందర భాగం సరిపోదు వీళ్ళ ఉపన్యాసాలకి అని చెప్పేటువంటి పరిస్థితిలో ఈ యొక్క ఉపన్యాసాలని బహిరంగ ప్రదేశాల్లో ఒక రాజకీయ ఉపన్యాసాలకు వల్లే ఈ యొక్క ఉపన్యాసాలు అనేటువంటివి నేడు పెడుతున్నటువంటివి. ఈ యొక్క ఉపన్యాసం అంతా విన్న తర్వాత ఈ సమాజంలో వాళ్ళకి ఏదో ఇవ్వవలసిన ఇచ్చింది కాకుండా వాళ్ళకి కొన్ని బిరుదులు కూడా అన్నట్టుగాను పురాణ బ్రహ్మనో పురాణ చక్రవర్తనో ఇలాగ వాళ్ళకి తోచినటువంటిది ఆ ఒక విశ్వనాథ గారు చెప్పినట్టుగా జనోద్ధరణ అనేటువంటి ఒక బిరుదులు ఇచ్చినట్టుగా సత్యనారాయణకి ఇలాంటి బిరుదులన్నీ ఇవ్వటం ప్రారంభించేటప్పటికీ మేమేదో చాలా ఉత్తములైనటువంటి వాళ్ళము, మేమేదో చెప్పేట మూలంగా మాకు ఇటువంటి బిరుదులన్నీ కూడా వచ్చేస్తున్నాయి, జనాలందరూ ఇచ్చేస్తున్నారు అని చెప్పేసని ఒక బలి పశువుకి ఎలాగైతే మళ్ళీ ఒక పూలమాల వేసి దాన్ని అమ్మవారి చుట్టూతా ప్రదక్షిణ చేసి దాన్ని నరుకుతారో అలాగే ఈ ప్రవచనకారుడికి ఒక మాల వేసేసి ఆ ఒక కుర్చీ ఒకటి 10 సింహాసనం లాంటి కుర్చీ వేసి ఒక ఎత్తుగా ఉన్నటువంటి దాని మీద కూర్చోబెట్టేటప్పటికీ నేను చాలాసార్లు ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది. పండితులైన వారు దిగు వందగనుండగా అల్పుడొక్కడు దండిత పీతమెక్కిన బుధ ప్రకరమ్ముల కేమయ్య గగన్ కొండక కోతి చెట్టు కొమ్మలనుండగా కింద గండ బేరుండ మదేవ సింహములుండవే చీరి భాస్కర అని చెప్పేటువంటి పరిస్థితిలాగా ఆ ఒక్క స్టేజీ మీద కూర్చున్నటువంటి ఆ గద్దె మీద కూర్చుని ఆయన మాట్లాడుతుంటే కింద కూర్చున్నటువంటి వాళ్ళందరూ అజ్ఞానాలు అనుకుని చెప్పేసని వీళ్ళందరికీ జ్ఞానం లేదు అనుకుని చెప్పేసేటువంటి పరిస్థితిలో ఆ ఒక గద్దె మీద కూర్చున్న వాళ్ళు మాట్లాడటం ప్రారంభిస్తున్నారు తప్పితే నిజంగా వాళ్ళకి ఆత్మ సంస్కారము అనేటువంటిది ఎంతవరకు కలిగింది, ముందు వాళ్ళకి ఆత్మ అనేటువంటిది ఎక్కడుంది, ఆ ఆత్మను ఎలా సంస్కరించబడుతోంది, ఆ ఆత్మని సంస్కరించామా అనేటువంటిది లేదు. ఒక మాల వేసేసి ఒక శాలువా కప్పేటప్పటికల్లా దీని గురించి ఏదో మాట్లాడేద్దాము, నాకే తెలుసు ఈ విషయము అనేటువంటి పరిస్థితిలాగా నిన్న నేను చెప్పిన పాటల్లో ఈ అశ్వమేధ యాగము అనేటువంటిది ఏదైతే ఉందో ఈ అశ్వమేధ యాగము అనేటువంటిది కోరికలే గుర్రాలైతే అనేటువంటి సామెతలాగా ఈ కోరికలు అనేటువంటి గుర్రాన్ని అదుపు చేయాలి అనేటువంటి విషయాన్ని నేర్చుకోవాలనేటువంటిది ఈ అశ్వమేధ యాగానికి ఉన్నటువంటి ఒక ముఖ్య లక్షణం. యోగి అయినటువంటి వాడు ఈ యొక్క మనసుని తన ఆధీనంలోకి తీసేసుకున్నాను ఈ యొక్క మనసు లయమైపోయింది అని చెప్పేసి అని అనుకున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి గొప్ప విశేషం ఏంటంటే మనసు ఇది ఒక కలుపు మొక్క లాంటిది. ఎంత తీస్తున్నా సరే అంత పైకి వస్తూ ఉంటాయి ఈ కలుపు మొక్కలు. పంట కావాలి అనుకున్నటువంటి వాడు, ఫలసాయం కావాలనుకున్నవాడు డబ్బుకు వెనకాడకుండా ఈ కలుపు మొక్కలన్నింటినీ కూడా అతను ఎప్పటికప్పుడు తీయించేస్తూ ఆ ఒక ఫలసాయానికి కావలసినటువంటి వాటి మీద అతను శ్రద్ధ పట్టాలి. అటువంటి శ్రద్ధ లేకపోతే ఈ కలుపు మొక్కలే పెరిగి ఆ ఫలసాయం ఇచ్చేటువంటి ఆ ఒక్క మొక్కలన్నింటినీ కూడా ఇవి సర్వనాశనం చేస్తాయి. అట్లాగే ఈ మనస్సు అనేటువంటిది ఒక కలుపు మొక్క లాంటిది. దీనికి అసలు కోరికలు పోవటము అనేటువంటిది లేదు. ఈ చిత్తంలో నుంచి ఈ యొక్క చిత్త ప్రవృత్తితో ఎన్నో కోరికలు ఉద్భవిస్తూ ఉంటాయి. ఇవి ఉద్భవించేటువంటివి ఈ అశ్వమేధ యాగంలో లాగా ఇవి పరిగెడుతూ ఉంటాయి. దీన్ని తీసుకునే వాల్మీకి మహర్షి రాముల వారు అశ్వమేధ యాగాన్ని చేసి ఆ అశ్వమేధ యాగానికి మొదట భరతుడిని, తర్వాత లక్ష్మణ్ణి,
తర్వాత చివరికి తనే ఆ ఒక్క లవకుశుల మీదకి ఆయనే వెళ్ళటం జరిగింది అనేటువంటిది ఉత్తర రామాయణంగా వ్రాయబడింది అని చెప్తూ ఉంటారు. ఈ యొక్క లవకుశులు అంటే ఒక దర్భపుల్ల లాంటిది అనమాట, ఒక గడ్డి పరక లాంటి దాన్ని తీసుకుని పెట్టినటువంటి పేరు. ఈ యొక్క కుశము అంటే దర్భ అని చెప్పేటువంటి పేరు వస్తుందని చెప్తారు. ఇంత అశ్వమేధ యాగాన్ని చేస్తున్నటువంటి ఈ పురుషోత్తముడైనటువంటి రాముడు ఈ అశ్వాన్ని వదిలి ఈ యొక్క లక్ష్యమనేటువంటి లక్ష్మణుణ్ణి ఈ ఒక అశ్వానికి రక్షకుడిగా పంపిస్తే గడ్డి మొక్కలైనటువంటి ఆ ఒక్క లవకుశులు ఈ యొక్క లక్ష్మణుని లక్ష్యాన్ని బంధించేశాయి. అంటే ఆ ఒక కలుపు మొక్కలు లక్ష్యాన్నే మార్చేశాయి. అప్పుడు ఇతను ఏం చేశాడంటే రాములు వారే బయలుదేరి ఆ యొక్క లవకుశులందరినీ కూడా తను వాళ్ళని ఆధీనం చేసి ఆ అశ్వాన్ని తీసుకురావాలి అనేటువంటి పరిస్థితిలో వెళ్ళినప్పుడు కంకంటి పాపిరాజు గారు రాసినటువంటి సీతా పరిత్యాగంలో లాగా ఆవిడ చివరికి ఆ ఒక ప్రకృతి తిరిగి భూమిలోకి వెళ్ళిపోయింది, భూదేవిలోకి వెళ్ళిపోయింది. ప్రకృతి ఎందులోకి వెళ్ళిపోతుంది అంటే భూమిలోకి వెళ్ళిపోతుంది, పంచభూతాల్లోకి వెళ్ళిపోతుంది. ఇటువంటి విషయాన్ని తీసుకుని ఆ ఒక వాల్మీకి మహర్షి ఈ సీతా పరిత్యాగం అనేటువంటి కంకంటి పాపరాజు గారు రాసినటువంటి ఈ రంగారు బంగారు చంగారవులు ధరించు శృంగారవతి నారచీరలు ధరించే అని చెప్పేసి ఎంతో శోభాయమానంగా ఉన్నటువంటి ప్రకృతి ఈ యొక్క పురుషోత్తముడైనటువంటి వాడి మనసులో ఉన్నటువంటి కోరికలతో రాజ్యపాలన చేయాలి అనేటువంటి ఒక కోరికతో ఈ ప్రకృతినే విస్మరించడం జరిగింది. ఈవిడ ముని ఆశ్రమంలో అప్పటి వరకు కూడా ఎంతో వైభవంగా ఉన్నటువంటి ఆ సీత అనేటువంటి ఆ ప్రకృతి ఆఖరికి వాడిపోయినటువంటి ఆ ఒక బంగారు చీరలు మానేసి నార వస్త్రాలు కట్టుకుని ఒక విచారగ్రస్తమైపోయి ఉన్నది. పురుషోత్తముడే కోరికల్ని ఆపుకోలేకపోతే ఇక నన్ను ఎవరు చూస్తారు అనేటువంటి పరిస్థితిలోకి వచ్చింది. ఇటువంటి పరిస్థితిలో ఈ అశ్వమేధ యాగాన్ని తలపెట్టి ఈ అశ్వమేధ యాగంలో శృంగభంగం అన్నట్టుగాను ఆ ఒక తమ్ముళ్ళు వెళ్తే తమ్ముళ్ళని కూడా ఓడగొట్టారు ఈ యొక్క లవకుశులు అనేటువంటి వాళ్ళు కథాగమనంలో. ఆ ఓడిపోయినటువంటి అన్నదమ్ములని తను సంరక్షించుకోవాలని పురుషోత్తముడైనటువంటి రాముడే వెళితే రాముడు వేసినటువంటి రామాస్త్రానికే తిరుగులేనటువంటి రాముణ్ణి ఒక గడ్డి పరక లాంటి ఆ ఒక లవకుశులు బంధించడం అన్నట్టుగా అతని ఆధీనంలోకి తీసుకోవటం, అతను వదిలినటువంటి అశ్వము అనేటువంటి ఏదైతే కోరికలు అనేటువంటి గుర్రం ఉందో ఆ గుర్రాన్ని ఈ యొక్క లవకుశులు తమ తాలూకు ఆధీనంలోకి తీసుకోవటం జరిగింది. ఈ విషయాన్ని గ్రహించినటువంటి సీత పురుషోత్తముడి తాలూకు కోరికలనే వీళ్ళు బంధించేశారు అని అంటే, ఆ అశ్వాన్ని బంధించారనంటే ఇక నా పరిస్థితి ఏమిటి, ప్రకృతినైనటువంటి నేనేమిటి? కనుక నేను ఈ యొక్క పంచభూతాలలోనూ నేను నిమగ్నమైపోవటమే లీలమైపోవటమే నాకున్నటువంటి కర్తవ్యము అనుకుని చెప్పేసని ఇక్కడ ఆ సీత భూప్రవేశం చేసింది అని చెప్పేసని ఉత్తర రామాయణంలో రాశారు అని చెప్పేసని ఈ ఒక విషయాన్ని చెప్పడం జరుగుతూ ఉన్నటువంటిది. అంటే మనస్సు అనేటువంటిది ఎప్పుడూ కూడా ఈ యొక్క చిత్త మూలంగా అది చిగురిస్తూ ఉంటుంది, కొత్త కొత్త కోరికలన్నింటినీ కూడా చిగురింపజేసుకుంటూ ఉంటుంది.
ఎంత పురుషోత్తముడైనటువంటి వాడైనప్పటికీ కూడా అరణ్యాల్లో 14 సంవత్సరాలు తిరిగి రావణుని వధించి ఈ యొక్క సీతను తీసుకొచ్చినటువంటి రాముడు ఈ అయోధ్య అనేటువంటి దాంట్లో ఎవరో ఒక మాట అన్నారని చెప్పేసని తను కట్టుకున్నటువంటి ఇల్లాలినైనా అంటే ప్రకృతినైనా పరిత్యజించడానికి పురుషోత్తముడు పూనుకున్నాడు తప్పితే రాజ్యము అనేటువంటి దానికి కోరిక అనేటువంటి దాన్ని మాత్రం పరిత్యాగం చేయలేదు అనేటువంటి విషయాన్ని కంకంటి పాపరాజు గారు చాలా చక్కగా రాయటం జరిగింది. ఇది తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది, తెలియని వాళ్ళకి ఈ కంకంటి పాపరాజు గారు రాసినటువంటి పద్యాలు చాలా అందంగా ఉన్నాయని చెప్పేసి వీళ్ళు వాటిని చక్కగా రాగయుక్తంగా పాడుకోవటానికైతే బాగుంటాయి. ఆయన ఎంత చక్కగా రాశారంటే కంకంటి పాపరాజు గారు ఆ ఒక ప్రకృతిని కూడా తృణప్రాయంగా అన్నట్టుగా వదిలేశాడు తప్పితే రాజ్యము అనేటువంటి దాన్ని మాత్రము ఆ మోహకాంక్షను వదలలేకపోయాడు, ఎంత పురుషోత్తముడైనప్పటికీ కూడా అనేటువంటి విషయాన్ని ఆ ఒక కంకంటి పాపరాజు గారు ఆ ఒక ఉత్తర రామాయణంలో సీతా పరిత్యాగము అనేటువంటి దాంట్లో చెప్పటం జరిగింది. ఇటువంటి విషయాలు మనకి ఏవీ పూర్తిగా తెలియకుండా మనం ఒక కథాగమనాన్ని ఏదో కూర్చుని మాట్లాడుతూ ఇలా చేస్తే పుణ్యం వచ్చేస్తుంది, ఇలా చేస్తే మనకి పాపం వస్తుంది అని చెప్పేసి అనుకుంటే దీనికి ఎవరు మాత్రం ఏం చెప్పగలుగుతాము అనేటువంటి దానికి దీని మీద విమర్శన కాకుండా మాట్లాడవలసింది ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా పండితులైన వారు దిగు వందగనుండగా అల్పుడొక్కడు దండిత పీఠమెక్కిన బుధ ప్రకటనములకేమయ్యగన్ వాడు వచ్చి ఏవో పిచ్చి మాటలు మాట్లాడటం మూలంగా ఈ యొక్క కథలు చెప్పటానికైనా అన్ని సంవత్సరాలు పుట్టలు పట్టేటట్టుగా వాల్మీకి మహర్షి గారు ఆ తపస్సు చేసి రాముడు పుడతాడని తెలిసిండి ఆ ఒక కథాగమనాన్ని ఇలాంటి విషయాలుగా రాసింది. ఈ యొక్క పున్నామ నరకము అనేటువంటి మాటని వాడుతూ ఉంటారు. పుత్రుడి మూలంగా పున్నామ నరకము పోతుంది అని చెప్పి వాడికి వాడే దాటలేడు, వాడికి మళ్ళీ ఇంకొక కొడుకు కావాలి. ఇలాగ లెక్కేసుకుంటూ వెళ్తే ఈ యొక్క సైకిల్ చైన్ ఎక్కడ ఆగదన్నట్టుగానే వాడికొక కొడుకు ఇలాగ కొడుకులందరూ కలిస్తే కానీ ఈ యొక్క పున్నామ నరకం అనేటువంటి దాన్ని దాటించలేనటువంటి పరిస్థితిలో ఉంటే ఈ కొడుకు తండ్రి తాలూకు పున్నామ నరకాన్ని ఏం దాటిస్తాడు? కనుక ఇక్కడ ఆలోచించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటయ్యా అని అంటే ఈ మనస్సును ఎప్పుడైతే ఆధీనం చేసుకుని ఈ అశ్వమేధ యాగము అనేటువంటి యాగాన్ని పదే నకుషుడు చేసినప్పటికీ కూడా 100 యజ్ఞాలు చేసినటువంటి నకుషుడు సర్పమై పడిపోయాడు. ఎందుకు పడిపోయాడు? ఆ ఒక్క చిత్తల్లో వీళ్ళు చెప్పినటువంటి మాటలు నువ్వు ఇంద్రుడు అయిపోయావు కాబట్టి ఇంద్రుడి భార్య ఇంద్రాణి కూడా నీకు భార్యే అనేటువంటి పరిస్థితిని వీళ్ళు చెప్పటం మూలంగా ఓహో నేను ఇంద్రుడిని కదా, ఇంద్రుడి తాలూకు భార్య నాకు కూడా భార్యేను అనుకున్నాడు తప్పితే ఇంద్రుడి సింహాసనం వరకు మాత్రమే నాది కానీ మిగిలినవి నాది కాదు అనేటువంటి భావన చిత్తంలో వచ్చినట్టయితే నకుషుడికి అటువంటి పరిస్థితి వచ్చేది కాదు. కనుక ఈ కథలని వినేటప్పుడు ఏంటంటే ఒక చక్కలైనటువంటి బ్రహ్మ విద్యా సాంప్రదాయం తెలిసినటువంటి ఒక గురువుని ఆశ్రయించి ఆ గురువు దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి శాస్త్ర పరిజ్ఞానం కలిగినటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఇటువంటి రామాయణ భారత భాగవత కథలను వింటే మనం తరిస్తాము. మనం తరించటమే కాకుండా మన తాలూకు కుటుంబాలు కూడా తరిస్తాయి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటిది. అలా కాకుండా ఏవో కథలుగా విని
వాడేదో మెడలో దండేసుకుని కబుర్లు చెప్తూ ఉంటే ఆ కబుర్లు విన్నంత మాత్రం చేత మనకు అందులో వీసమెత్తి కూడా పుణ్యం రాకపోగా మనం తరించము. మనం తరించకపోగా మనని నమ్ముకున్న వాళ్ళని కూడా మనం తరింపజేయలేము అనేటువంటి విషయాన్ని ఇక్కడ గ్రహించవలసిన విషయము. ఆ ఒక వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో మన్ని తరింపచేయగలిగినటువంటి గురువులను ఆశ్రయించాలి తప్పితే మన్ని తరింపజేయలేనటువంటి గురువులను ఆశ్రయించుకుని అయ్యప్ప దీక్షలాగా నేను 4 సార్లు వెళ్ళొచ్చాను, నేను గురువుని అయిపోయానని అంటాం కాదు. నేను నిన్న చెప్పినట్టుగా 18 అనేటువంటి దానికి ఏమిటా పరిజ్ఞానం ఏమిటి? పురాణాలు 18, భగవద్గీతకి అధ్యాయాలు 18 అని ఇలా ప్రారంభిస్తారు. అందుకే నేను చెప్పింది. భగవద్గీత ఎప్పుడు వచ్చింది? ద్వాపర యుగంలో వచ్చింది. పురాణాలు ఎప్పుడు వచ్చాయి? ద్వాపర యుగం తర్వాత వచ్చాయి. వీటి గురించి ఆ 18 అనే అంకెని చెప్పుకొస్తున్నటువంటిది. కనుక ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ఆ ఒక వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో తెలుసుకొని ఆ సర్వేశ్వరుడైనటువంటి మార్గబంధువైనటువంటి ఆ అయ్యప్ప మనకి చక్కని మార్గాన్ని చూపిస్తాడనుకుంటూ స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.